అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బుల్లిరాజు తెలుసు కదా, బుల్లిరాజు రెమ్యూనరేషన్ గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. అంటే సంక్రాంతికి వస్తున్నాం, లాస్ట్ ఇయర్ 2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అయితే వెంకటేష్ కొడుకుగా నటించినాడు. ఏమి యాక్షన్ చేసినాడు, ఏం మామూలు యాక్షన్నా? అసలు ఏ చైల్డ్ ఆర్టిస్టు చేయనంత యాక్షన్, అంత కామెడీ అంత జనరేట్ చేసినాడు. ఏమి కామెడీ టైమింగు, ఏమి డైలాగ్ డెలివరీ. నిజంగా చాలా మంది ఈ బుల్రాజ్కి అయితే ఫ్యాన్స్ అయితే అయిపోయినారు, నిజం. తర్వాత వెంకటేష్ని ఏమన్నా, తండ్రిని ఏమన్నా అంటే ఓర్చుకోడు, తిరిగి రిప్లై ఇస్తాడు, ఎవరిని లెక్క చేయడు తండ్రి కోసం. అలాంటి క్యారెక్టర్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అద్దిరిపోయి యాక్టింగ్ అయితే చేస్తున్నాడు, అవునా కదా. అనిల్ రావుపూడి వీడి కోసమే సెపరేట్గా, ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కూడా వీడి కోసమే సెపరేట్గా కాన్సెప్ట్ని అయితే సెపరేట్గా రాసుకుంటా ఉన్నారంట. ఎందుకంటే అంత అద్దిరిపోయే కామెడీ చేస్తాడు కాబట్టి. అంటే మామూలుగా ఇప్పుడు ఎప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అంటే అద్దిరిపోయి యాక్షన్ చేసినాడు, చాలామంది ఫ్యాన్స్ పెరిగిపోయినారు. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా ఈ బుల్రాజ్కి ఎక్కువ రెమ్యూనరేషన్ అయితే ఇస్తూ ఉన్నారంట. అంటే ఏ చైల్డ్ ఆర్టిస్టు తీసుకోనంత రెమ్యూనరేషన్ ఈ బుల్రాజ్ అయితే తీసుకుంటా ఉన్నారంట ఈ మధ్య కాలంలో. అంటే హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈ బుల్రాజే తీసుకుంటా ఉన్నాడంట. ఎంత తీసుకుంటా ఉన్నాడంటే అది 50 నుంచి 75 లక్షల రూపాయలు అయితే తీసుకుంటా ఉన్నాడంట ఒక్క సినిమాకి. చూసుకోండి, అసలు ఈ బుల్రాజు చదివి ఉద్యోగం చేసినా కూడా ఇంత సంపాదించడం, అవునా కదా. అంటే ఎందుకు మామూలు చైల్డ్ ఆర్టిస్టులకి ఎవరు కూడా ఇంత రెమ్యూనరేషన్ అయితే ఇవ్వరు, కానీ ప్రొడ్యూసర్స్ ఇంత రెమ్యూనరేషన్ ఇచ్చే కూడా వెనగాడుతూ ఉండదంటే మీరే అర్థం చేసుకోండి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నాడు, అవునా కదా. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, అసలు ఆ కామెడీ ఫేసు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి. సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే పెరిగిపోయింది ఈ బుల్రాజ్కి, అవునా కదా. ఎక్కడ భయపడేదే లేదు, అవునా కదా. అంటే బుల్రాజ్ని కొంతమంది ఇంటర్వ్యూలో అయితే అడుగుతారు, ఎంత ఇస్తున్నారు నీకు రెమ్యూనరేషన్, ఎంత ఇస్తున్నారు అని అడిగితే ఆ విషయాలు ఏం నాకు తెలియదు, నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తా ఉన్నారు, ఎంత డబ్బులు ఇస్తా ఉన్నారు నాకైతే తెలియదు, అదంతా మా తండ్రి చూసుకుంటాడు, నాకైతే తెలియదు. అంటే నాకేం కావాలా అంటే ఒక నెలకి 400 రూపాయలు అయితే పాకెట్ మనీ అయితే తీసుకుంటా, ఎక్కువ అంటే నేను తీసుకోను, అది ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారో నాకు తెలియదు, అది మా తండ్రికి మాత్రమే తెలుసు, ఆ విషయాలన్నీ మా తండ్రే చూసుకుంటాడు. ఈవెన్ స్కూల్కి పోయి వచ్చే టైంలో అంటే రోడ్ సైడ్లో అంగళ్ళు ఉంటాయి కదా, ఆ అంగల్లో కూడా ఏమి కొనుక్కొని తినడంట ఈ బుల్రాజు, ఎందుకంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయంట. అంటే ఎంత పిచ్చినారు చూడండి ఈ బుల్రాజు, ఏమీ కొనుక్కోడు. ఎప్పుడో ఒకసారి డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టమంట, అప్పుడప్పుడు డైరీ మిల్క్ కొనుక్కొని తింటాడంట అని బుల్రాజు అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పినాడు. 50 నుంచి 75 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడంట. అంటే ఇంత రెమ్యూనరేషన్కి న్యాయం చేస్తాడంటే నిజంగా న్యాయం చేస్తాడని చెప్పొచ్చు, ఎందుకంటే యాక్షన్ అలా ఉంది, అవును కదా. ఎలాంటి యాక్షన్, అందరూ ఈ కాలంలో బుల్రాజుని అయితే చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకు ఇష్టపడుతూ ఉన్నారు, బుల్రాజు అద్దిరిపోయి యాక్షన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, అవునా కదా. ఎక్కడ తగ్గేదే లేదు నేతర, తీసుకున్న రెమ్యూనరేషన్కి చాలా అంటే చాలా న్యాయం చేస్తున్నాడు. ఈ కాలంలో పాపులర్ అయిపోయినాడు, ఆల్రెడీ 10 సినిమాల్లో బుక్ అయిపోయినాడంట. అంటే బుల్రాజు కోసమే చాలా మంది సపరేట్గా కామెడీ కాన్సెప్ట్ని రాసుకుంటా ఉన్నారంటే లెక్కేసుకోండి బుల్రాజు ఎంత డిమాండ్ పెరిగింది బుల్రాజ్కి. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై బై.